నమస్తే, వెల్కమ్ టు టీజీ న్యూస్. నేను టంకసాల శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఘనంగా జరిగిన హనుమాన్ జయంతి వేడుకలు. ఎండను సైతం లెక్క చేయకుండా రెండవ రోజు సలేశ్వరానికి పోటెత్తిన భక్తులు. శివనామ స్మరణతో మారుమ్రోగుతున్న నల్లమల గిరులు. పాలమూరులో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర. మత సామరస్యాన్ని చాటిన ముస్లిం సోదరులు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. హనుమాన్ జయంతి సందర్భంగా మహబూబ్నగర్లో తలపెట్టిన శోభాయాత్ర మతాలకు అతీతంగా ఎంతో ఘనంగా కొనసాగింది. జిల్లా కేంద్రంలోని తూర్పు కమాన్ రామమందిరం దేవాలయం నుంచి ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హిందువులు యువత పెద్ద ఎత్తున కాషాయ జెండాలతో శోభాయాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శోభాయాత్రలో ఆయనతో పాటు వివిధ పార్టీల నేతలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఊరేగింపు స్థానిక రామ్ మందిర్ చౌరస్తా నుంచి క్లాక్ టవర్, అశోక్ టాకీస్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తాల మీదుగా టీటీడీ కళ్యాణ మండపం వరకు శోభాయాత్ర కొనసాగుతోంది. ఇక యువకులు పెద్ద ఎత్తున కాషాయపు జెండాలతో జై బజరంగ్ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. హనుమాన్ యాత్ర నిర్వహిస్తున్న హిందూ బంధువులకు మద్దతుగా ముస్లిం సోదరులు స్థానిక క్లాక్ టవర్ వద్ద చల్లని పానీయాలు అందజేసి హిందూ ముస్లింల ఐక్యతను చాటారు. ఈ సందర్భంగా ర్యాలీలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. మరోవైపు హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని హనుమాన్ దేవాలయాలకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు.
రక్షణగా ఉండేటువంటి దైవం. ఎలాంటి భయం కలిగిన భయభ్రాంతులు కలిగిన జ్వరం వచ్చినా ఏదైనా కూడా ఆంజనేయ స్వామి చుట్టూ తిరిగితే ఆంజనేయ గుడికి వెళ్తే తక్కువైతుంది, ధైర్యం వస్తుంది అనేటువంటి నమ్మకం హిందువులకు చాలా గొప్పమైన నమ్మకం. అలాంటి దేవుడు ఈరోజు దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం కాకుండా శోభయాత్ర చేయడం జరుగుతూ ఉంది. గొప్పగా ఈరోజు మహబూబ్నగర్లో కూడా మా పెద్దలందరూ కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి భక్తులందరూ కూడా శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో శ్రీరామనామస్మరణ చేస్తూ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటూ మంచిగా ఊరేగింపు చేయాలని, ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరూ కూడా జాగ్రత్తగా వహించాలని చెప్పి ఇంకా దినదినం అభివృద్ధి చెందుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకుపోవాలని చెప్పి మరి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి పెద్దలకు అందరికీ చాలామంది పెద్దలు మా పెద్దలు రామచంద్రయ్య గారు, గోపాలయ్య గారు, మా సంఘ విశ్వనాథ్ గారు, యాదిరెడ్డి గారు, మా బాబురాజు గారు, మా గారు, శివరాజు గారు, రాజేంద్ర రెడ్డి గారు, శివరాజు గారు, హనుమంత్ రెడ్డి గారు, సుధాకర్ గారు, చాలామంది పెద్దలందరూ దయచేసి ఈ పెద్దలందరి సమక్షంలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరగాలని చెప్పి వారికి మాత్రం ప్రభుత్వం తరఫున అన్ని రకాల పూర్తి సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి మన పండుగ జరుపుకోవడానికి ఎలాంటి ఆంక్షలు ఉండవు. అందరం యువకులు కానీ ఎవరే కానీ స్వతంత్రంగా హాయిగా పండుగ జరుపుకోవడానికి అన్ని రకాల స్వేచ్ఛ స్వాతంత్రం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. मुसलमानों ने महबूबनगर की जानिब से, जमीन मिल्क फाइट महबूबनगर की जानिब से दीगर अपना वतन को धूप की शिद्दत और प्यास में जुलूस में शामिल लोगों की प्यास बुझाने के लिए शरबत का इंतज़ाम किया गया है। इस शरबत के इंतज़ाम के लिए महबूबनगर में हिंदू मुस्लिम भाईचारा को पड़वान चढ़ाना चाहते हैं। वैसे भी महबूबनगर तेलंगाना के तमाम अजला में फिरकावाराना हम आहंगी मशहूर है। कुछ अनासिर है जो मौका फिज़ा बिगाड़ते रहते हैं, लेकिन आज हमारी जो कोशिश है, कोशिश हिंदू मुस्लिम इत्तेहाद को बाकी रखने के लिए है। और इस ज़िम्मन में ज़मीन मिल पैट का शुक्र अदा करना चाहता हूँ कि उन्होंने మండు టెండల్ని సైతం లెక్క చేయకుండా లోతైన గుట్టల్ని దాటుతూ వేలాది మంది భక్తులు సలేశ్వర క్షేత్రానికి పోటెత్తుతున్నారు. నల్లమల్ల అభయారణ్య ప్రాంతంలోని సలేశ్వరంలో వెలిసిన లింగమయ్య క్షేత్రంలో జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు శివుడికి అభిషేకం, అర్చన, హారతి నివేదన చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి పాలమూరు, కర్నూలు, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు సలేశ్వరానికి తరలి వస్తుండటంతో శివనామస్మరణతో నల్లమల కొండలు మారుమ్రోగుతున్నాయి. రాళ్ల నడుమ నడిచేందుకు ఇబ్బందిగా ఉండడంతో వెదురు కర్రల సహాయంతో నడకను సాగిస్తున్నారు. కొండ దిగేప్పుడు భక్తులు వస్తున్నాం లింగమయ్య అంటూ, దర్శన అనంతరం కొండ ఎక్కేటప్పుడు వెళ్ళొస్తాం లింగమయ్య అంటూ అప్పనాలు చెబుతున్నారు. కోరికలు తీరాలని కొందరు భక్తులు దారి వెంట చెలువ పందిళ్లు, రాళ్లు పేరుస్తూ కనిపించారు. సలేశ్వరం వెళ్లే క్రమంలో కొండపై చెట్ల వేల నుంచి జాలువారుతున్న నీటిని సీసాల్లో నింపుకొని తాగుతూ దాహార్తిని తీర్చుకుంటూ ఆ పరమశివుడికి దర్శించుకునేందుకు పాదం కదుపుతూ భక్తులు మెల్లగా ముందుకు సాగుతున్నారు. భక్తులకు దర్శనంలో అసౌకర్యం కలగకుండా చెంచు వాలంటీర్లు 24 గంటలు సేవలందిస్తున్నారు. ప్రమాదాల్ని నివారించే క్రమంలో ఎత్తైన కొండ నుంచి జాలువారే జలపాతం వద్ద స్నానాలు చేసేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో భక్తులు గుండంలోనే స్నానాలు చేస్తున్నారు. ఇక రాంపూర్ వద్ద హైదరాబాద్, నాగర్ కర్నూలు, చిన్న ముద్దనూరు గ్రామాలకు చెందిన దాతలు అన్నదానం, త్రాగునీరు, అంబలి, మజ్జిగను పంపిణీ చేశారు. రాంపూర్ వద్దే వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఐటీడీఏ ద్వారా అనుమతి పొందిన చెంచు గిరిజన యువకులు తక్కువ రుసుముతో భక్తులకు రాంపూర్ నుంచి కొండ దిగే ప్రాంతం వరకు చేరవేస్తున్నారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో రాంపూర్లో భక్తులకు ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆర్డీటీ సంస్థ ఆధ్వర్యంలో రాంపూర్లో భక్తులకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. డిఎస్పీ నర్సింహులు ఆధ్వర్యంలో రాంపూర్ నుంచి సలేశ్వర లింగమయ్య సన్నిధానం వరకు రక్షణ చర్యలు చేపట్టారు. జయ కైలాస నివాస ప్రమథ గణాధీశ భూసురార్చిత భో సాంబ సదా శివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం.
शङ्किणु झनु तत्किटकक शब्दैर्नटसि महानट भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् धर्मस्थापन दक्ष द्रक्ष गुरो दक्ष यज्ञ शिक्षक भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय गुणरुचितां चिरं प्रदेहि विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् भगवन् भर्गभयापह भूतपते भूतिभूषिताङ्ग विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् सर्वदेव सर्वात्म सर्वद दुर्वृत गर्वहरण विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय ज्ञानमनन्तं ब्रह्मेतल्लक्षणलक्षित भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् हा हा हू हू मुखसुरगायक गीतं वदान पद्य विभो హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మహబూబ్ నగర్ పట్టణంలోని సుభాష్ నగర్ పాత పాలమూరు అభయ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయా దేవాలయాల్లో భక్తులకు అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హిందూ బంధువులకు జిల్లా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో హనుమాన్ దేవాలయం లేని గ్రామం ఉండదన్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ శుభకార్యం చేపట్టినా ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారని అన్నారు. ఈ జిల్లాలోని ప్రముఖ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయాలు ఎన్నో ఉన్నాయని, ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆ హనుమాన్ దేవుని ప్రార్థిస్తే మంచి జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో ఉందని శ్రీనివాస్ గౌడ్ చెప్పుకొచ్చారు. హనుమాన్ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు, జిల్లా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి హనుమాన్ మందిరంలో అన్నదాన కార్యక్రమాలు, పూజలు ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతాయి. పూజలు జరగడమే కాకుండా శోభయాత్ర కూడా జరుగుతుంది. అంగరంగ వైభవంగా వీధుల గుండా రామస్మరణం చేస్తూ పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా ఆంజనేయ స్వామిని ఊరేగింపు కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు స్టేషన్ ఏరియాలో ఉన్నటువంటి హనుమాన్ దేవాలయంలో కృష్ణమోహన్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ గారు, రాధాగారు గారు, మరి చాలామంది పెద్దలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం పూజలు నిర్వహించడమే కాకుండా
వేలాది మంది భక్తులకు అన్నదానం కూడా చేయడం జరుగుతూ ఉంది. హనుమాన్ దేవాలయం లేని గ్రామం అనేది ఉండదు. ముఖ్యంగా తెలంగాణలో ఏ గ్రామంకి వెళ్ళినా ఖచ్చితంగా దక్షిణ వైపున ముఖం చూపిస్తూ దేవాలయం ఉంటుంది. ఏ కార్యక్రమమైనా ప్రతి పెళ్ళికి ఖచ్చితంగా హనుమాన్ మందిరం పోవాల్సిందే. అదే కాకుండా కొందరికి మూఢనమ్మకాలతో దయ్యాలు భూతాలు భయం అనేటువంటి వచ్చిన వాళ్ళకు కూడా ఆంజనేయ స్వామి దగ్గర పడుకుంటే గుడిలో పడుకుంటే అన్నీ పోతాయనేటువంటి గొప్ప నమ్మకం కూడా భక్తులకు ఉంటుంది. చదువుకునే పిల్లలకు కూడా భయంతో ఉంటే ఆంజనేయ స్వామి చుట్టూ తిరగండి నీకు ధైర్యం వస్తుంది అని చెప్పి హిందూ సాంప్రదాయంలో కూడా ఉంది. ఇంకా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ కొలిచే దైవం ఆంజనేయ స్వామి. మరి ఈరోజు మామనాల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి ఊరేగింపు సమయంలో కూడా ఎవరికి ఇబ్బందులు కలగకుండా గొప్పగా ఊరేగిస్తూ భక్తిని చాటాల్సిందిగా కోరుతున్నాను. ఈ బులెటిన్లో చిన్న విరామం తీసుకుందాం. నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలువరస. అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్, ఆల్ సిరామిక్, లేజర్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, EHS ఫెసిలిటీ is available. Ravi Super Specialty Dental Hospital, Crown Garden Line, New Town, Mahabub Nagar. The Arvind Store, an exclusive menswear. Mavadh fine fabrics, ready-made suitings, shirtings labinchunu. Custom tailoring kuda kaladu. The Arvind Store, opposite Ashok Theatre, Mahbub Nagar. విరామం అనంతరం బులెటిన్లోకి పునః స్వాగతం. రామ లక్ష్మణ జానకి జైబోలో హనుమానికి అంటూ జడ్చర్ల పట్టణ పురవీధులన్నీ బజరంగబలి నామ స్మరణతో మారుమ్రోగాయి. హనుమాన్ జయంతి సందర్భంగా శుక్రవారం జడ్చర్ల నియోజకవర్గంలో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆంజనేయ స్వామి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. బాదేపల్లి పట్టణంలోని పాత బజార్ ఆంజనేయ స్వామి దేవాలయం, జడ్చర్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని అభయాంజనేయ స్వామి దేవాలయాలు శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడిపోయాయి. ఈ సందర్భంగా స్థానిక హనుమాన్ దేవాలయం నుండి బాదేపల్లి, జడ్చర్ల, కావేరమ్మపేట పట్టణాల్లో VHP, బజరంగ దళ్, హిందూ వాహిని ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్ర ఎంతో వైభవంగా కొనసాగింది. హనుమాన్ జై శ్రీరామ్ నామస్మరణలతో యువకులంతా భజనలు, నృత్యాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ యాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ బాలరాజ్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. వనపర్తి జిల్లా పెబ్బేరు, శ్రీరంగాపూర్ మండలాల్లో హనుమాన్ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక వీరంపేట ఆంజనేయ స్వామి ఆలయంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హిందూ వాహిని, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక వీరాంజనేయ ఆలయం నుండి పురవీధుల గుండా వీరంపేట ఆంజనేయ స్వామి ఆలయం వరకు మోటార్ సైకిల్ ర్యాలీ, హనుమాన్ ఉత్సవ విగ్రహంతో భారీ శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ఆలయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.
जय शिवाजी, जय भवानी, जय भवानी, जय शिवाजी, भारत माता की जय। हनुमान बंटी लाइन से बाउंड सीन ఉంటుంది రైట్ ఓకే ఓకే ఈ నెల 13వ తేదీన హైదరాబాద్లోని పంజాగుట్ట సర్కిల్లో అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేసిన దుండగుల్ని శిక్షించకుండా ముద్దు నిద్రపోతున్న ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా చేయాలంటూ వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి నిరసన పత్రం అందజేసిన వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దళితుల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, దళితులకు జరిగిన అవమానాన్ని ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు. దళితులు దేశ ప్రజలు మహోన్నత వ్యక్తిగా కీర్తించే అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చడం ఎంతవరకు న్యాయమని వారు ప్రశ్నించారు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో ఉన్న ప్లానరు సుభాష్ రాత్రి 9 గంటలు రాత్రి 3 గంటలకు ఆ బొమ్మను తీసేయమని ఏసీపీ గారు ఆర్డర్ ఇచ్చిండ్రు. కాబట్టి మేము తీసేసినట్టున్నారు. అదే పక్కల రాజశేఖర రెడ్డి బొమ్మ కూడా ఉంది. హైదరాబాద్లో ఎన్ని బొమ్మలు పర్మిషన్ లేకుండా ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏప్రిల్ 14 నాడు పెట్టుకుంటే దళితులు పెద్ద ఎత్తున పండుగ చేస్తారు. అక్కడ ఉన్న ఏరియా అంతా దళిత చైతన్యంతో ప్రభుత్వాన్ని కూల్చే సత్తా దళితులకు ఉందని చెప్పి నేను సభాముఖంగా చెప్తుందా. ఈరోజు ఆ సుభాష్ ఎవరైతే ఉండరో ఆయన మీద ఎస్సీ ఎస్టీ అటారిటీ కేసు పెట్టి ఆ పైనాధికారులు ఎవరైతే ఉండరో వాళ్ళను మొత్తం ఎస్సీ ఎస్టీ కింద అరెస్ట్ చేసి డిమాండ్ చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దళిత సంఘాలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గురువారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఎన్నో అవకతవకలు జరిగాయంటూ మహబూబ్నగర్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులు ఆరోపించారు. ఇంటర్ విద్యార్థులంతా ఎంతో కష్టపడి పరీక్షలు రాసినా అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొంతమంది విద్యార్థులకు మార్కులు తక్కువగా వచ్చాయని వారు ఆరోపిస్తున్నారు. దీన్ని నిరసిస్తూ విద్యార్థి సంఘ నాయకులు జిల్లా ఇంటర్మీడియట్ అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లాలో 98% మార్కులు సాధించే విద్యార్థులకు కూడా నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో కేవలం 14% మార్కులే రావడం చూస్తే ఇందులో ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని వారు ఆరోపించారు. ఈరోజు నిన్న ఇంటర్మీడియట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేసినటువంటి ఫలితాల్లో ఎక్కడ కూడా నాణ్యమైనటువంటి ఫలితాలు విడుదల చేయలేదు. ఎక్కడ కూడా తప్పులు దొరికినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఫలితాల కారణంగా అనేక మంది నిన్ననే ఫలితాలు విడుదలైనంటే గంట సేపట్లో 4 విద్యార్థులు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీనికి బాధ్యత ఇంటర్మీడియట్ బోర్డు మాత్రమే వహించాలి తప్ప ఇంకోటి కాదు. రెండోది మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అనేక మంది విద్యార్థులు ఇంటర్మీడియట్లో 90, 98, 99 వచ్చినటువంటి పిల్లలను కూడా 14 మార్కులు వేసి ఫెయిల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. 921 మార్కులు వచ్చిన అమ్మాయి ఈరోజు 14 మార్కులతో ఫెయిల్ అయ్యి చివరికి అమ్మాయి అస్వస్థకు గురైనటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళే బాధ్యత వహించాలి. ఆఫీస్లో ఈరోజు సంబంధిత జిల్లా అధికారికి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతిపత్రంలో ప్రధానంగా ఈ విద్యార్థులు నష్టపోయిన దానికి ప్రూఫ్తో సహా మేము ఇక్కడ సంబంధిత అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది. దానిపైన వెంటనే విచారణ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తాండాల్లో త్రాగునీటి సమస్య రోజురోజుకు పెరిగిపోతోంది. మండలంలోని పెద్దయ్యకుంట తాండా మరియు మరిచెట్టు తాండాలో నీటి కోసం గిరిజనులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథక పనులు ఎక్కడికక్కడే నిలిచిపోవడమే కాకుండా పైప్లైన్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. చాలా చోట్ల పైపులు లీకేజీ కావడంతో వారం 10 రోజులకు ఒకసారి గ్రామాల్లో తాండాల్లో నీటి సరఫరా జరుగుతోంది. దీంతో నీటి కోసం మహిళలు బిందెలను క్యూలో పెట్టి గంటల కొద్దీ వేచి చూసే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే వచ్చే నీళ్లు కూడా సరిగ్గా రాకపోవడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 5-6 సంవత్సరాల నుండి తాండాలో నీటి సమస్య ఉన్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని ఆర్డబ్ల్యూఎస్ అధికారుల దృష్టికి తమ సమస్యను తీసుకువస్తే మిషన్ భగీరథ కాంట్రాక్టర్తో మాట్లాడి నీటి సమస్య లేకుండా చేస్తామని చెప్పినా ఇప్పటికీ ఎలాంటి పరిష్కారం కాలేదని తాండావాసులు ఆవేదన చెందుతున్నారు. నా పేరు శ్రీనివాస్ నాయక్ అండి. జడ్చర్ల మండలు కొత్తగా ఏర్పాటైనటువంటి మరిచెట్టు తండా జీపీ మాది. అయితే ఇక్కడ ఉన్నటువంటి 3 తండాలు కలిపి ఒక కొత్త జీపీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చాలా వాటర్ సమస్య తీవ్రంగా ఉంది. ఇది 3 సంవత్సరాల నుంచి ఉన్నట్టు. ఇట్టి విషయాన్ని మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లాము. అయితే ఈ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం చేయలేదు.
నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండల కేంద్రంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వేసవి తాపానికి ఉక్కిరిబిక్కిరవుతున్న తరుణంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చి పెద్ద ఎత్తున వర్షం పడడంతో ఈ ప్రాంతం ఒక్కసారిగా చల్లబడింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఘనంగా జరిగిన హనుమాన్ జయంతి వేడుకలు. ఎండను సైతం లెక్క చేయకుండా రెండవ రోజు సలేశ్వరానికి పోటెత్తిన భక్తులు. శివనామ స్మరణతో మారుమ్రోగుతున్న నల్లమల గిరులు. పాలమూరులో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర. మత సామరస్యాన్ని చాటిన ముస్లిం సోదరులు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఇవి బులెటిన్లోని వార్తా విశేషాలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి టీజీ న్యూస్. ప్రజల కోసం ప్రజల వెంట.